అందరికీ నమస్కారం. ప్లస్ అందరికీ సో సారీ, సిన్సియర్ అపాలజీస్. ట్రాఫిక్ వల్ల లేట్ అవడం వల్ల వెంటనే స్టార్ట్ చేయలేకపోయాం. అండ్ లయ సుంకర సమర్పించు సుంకర మధుమురళి గారు ప్రొడ్యూస్ చేసిన ఖడ్గం 22 సంవత్సరాల తర్వాత ఇంకొకసారి రిలీజ్ అయిన సందర్భంగా ఒకసారి ట్రైలర్ మీకు చూపించి 18వ తారీఖున రిలీజ్ అవుతుందని, మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ ఫస్ట్ షఫీ మాట్లాడతాడు. శివాజీ రాజా గురించి స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఈ సినిమా ఫస్ట్ ఆఫర్ చేసినప్పుడు శ్రీకాంత్కి, ప్రకాష్కి, రవికి అందరికీ పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇచ్చి నాకు చిన్న క్యారెక్టర్ అంటావా, నేను చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. సో అందుకని పగబట్టే అర్ధరాత్రి 12:30కి ఫోన్ చేశాను. అరగంటలో నువ్వు ఇక్కడ రావాలి, రాక్ క్యాజువల్లో షూట్ చేస్తున్నావు, హాఫ్ అన్ అవర్లో అంటే పడుకుని నిద్రపోతున్నాడు పాపం. ఏం చేస్తావు తెలియదు, నువ్వు రా అన్నాడు. అంటే నా క్యారెక్టర్ అంటే పెరిగిందా అన్నాడు. పెరగలేదు, అలాగే ఉంది, రా. వచ్చి పొద్దున వరకు చేసాడు పాపం. సో థ్యాంక్ యూ శివాజీ. బట్ చేసిన ఒక్క సీన్ కూడా అద్భుతంగా చేసి. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడికి విచ్చేసిన శ్రీకాంత్ గారు, కృష్ణవంశీ వాళ్ళ అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మధుమురళి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు, దీంట్లో మాకు అవకాశం ఇచ్చినందుకు. ఇంకా వేదిక మీద ఉన్నందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ప్రత్యేకించవట్లేదు. మా బావ శ్రీకాంత్, అలాగే మోర్ దెన్ మై బ్రదర్ వంశీ. వంశీ ఏ రోజు నేను లేకుండా సినిమా తీయలే. అలాగే కృష్ణవంశీ అనే వ్యక్తి, లేకపోతే శివాజీరాజు అనే వ్యక్తి కూడా ఇంత కెరీర్ ఉండేది కాదేమో, 40 సంవత్సరాల కెరీర్ ఉండేది కాదు. ఎందుకంటే ప్రతి సినిమాలోనూ ఒక సినిమాలో నా క్యారెక్టర్ ఉన్నట్టు ఇంకో సినిమాలో ఉండదు. నిన్న కాక మొన్న 1 మంత్ బ్యాక్ మొరారి పండుగ చేసుకున్నాం. ఇప్పుడు పండగ ఖడ్గం పండుగ. ఈ సినిమా గురించి ఆయన చెప్పారు. ఆయనతో, వంశీతో ఎన్నో అనుభవాలు. ఆయన ఏదన్నా చెప్తే అంటే ఆయన ఆ వ్యక్తిని సాటిస్ఫై చేయడం అన్నది చాలా కష్టం. చాలా కష్టం అంటే సముద్రం సినిమా అనుకుంటా, శ్రీహరి, రవితేజ, నేను పరిగెట్టాలి. ఈ రోజు వరకు సాటిస్ఫై చేయలేకపోయాను. నువ్వు లేట్గా పరిగెత్తావరా అంటాడు. ఇప్పటికీ కూడా అన్ని సంవత్సరాలు అయిపోయింది సినిమా. అందుకనే తన సినిమాల్లో మాకు పేరు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టి చేయటం. ఈ ఖడ్గం సినిమా కూడా ఫస్ట్ నేను చేయనని చెప్పా. వాళ్ళందరికీ ఇన్ని రోజులు ఉన్నాయి, నాకేమో 1 డేనా 2 డేనా అని. లాస్ట్ ఒక రోజు ఫోన్ చేసి రమ్మంటే ఇంట్రెస్ట్ లేకుండానే వచ్చాను. కానీ నేను చేసిన 500 సినిమాల్లో నాకు గుర్తుండిపోయే సినిమాలు 2. ఆ 2 కృష్ణవంశీ సినిమాలు ఒక్కొక్క రోజే చేశాను. ఒకటి మా అమ్మ పేరు నాంచారమ్మ అంట. ఇప్పటికీ నన్ను అడుగుతూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. నిన్న కాక మొన్న ఏదో తెలంగాణ అవుట్డోర్ వెళ్తే అక్కడ అడుగుతున్నారు, సార్ మీ నాంచారమ్మ డైలాగ్ నాకు చాలా ఇష్టం సార్ అని. అది ఓన్లీ హాఫ్ అన్ అవరే చేయడం జరిగింది. ఎంత దుర్మార్గుడు అంటే, షూటింగ్ జరుగుతుంది, చంద్రలేఖ అనుకుంటా, సరదాగా చూడటానికి వెళ్తే సాంగులో పెట్టి నన్ను ఒక రోజంతా సాంగ్ తీశారు మా మీద, నా మీద, ఉత్తేజ్ మీద. అలాగే ఏ రోజు థ్యాంక్స్ చెప్పలేను వంశీ, నువ్వు లేకపోతే నేను లేను ప్రత్యేకించి. అంటే అవకాశం నాకు మొన్న మొరాదికి కూడా చెప్పుకోవడానికి కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. లవ్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా బావ గురించి ఎంత చెప్పినా తక్కువే. 120 సినిమాలు చేసిన శ్రీకాంత్ ఇప్పటికీ మొదటి సినిమా చేసినట్టే ప్రిపేర్ అవుతుంటాడు. ఇంట్లో దగ్గర చూస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఇంట్లో నుంచి బయలుదేరిన దగ్గర నుంచి వచ్చే వరకు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు. ఇదే నా మొదటి సినిమా. అందుకనే ఇంత లాంగ్ కెరీర్. తన తర్వాత ఎంతమంది హీరోలు అయినా కూడా మా కళ్ళ ముందు వెళ్ళిపోయారు తప్పితే తనతో పాటు సమ్మానంగా వచ్చి ఉండలేరు. గ్రేట్ బావా, గ్రేట్. చూసే వెనకాల నుంచి అలా చేసుకుంటూ వెళ్తావే అంటాడు. నువ్వు ఇంకో 30-40 ఏళ్ళు చేస్తూనే ఉంటావు అలాగా. ఇందాక వెనకాల ఎవరు మళ్ళీ కామెంట్ చేశారు, నాకు బాగా నచ్చింది అది. మీరా ఈ కుర్రాలు ఇంకా కుర్రోళ్ళు అంటారు, ముసళ్ళు అయిపోతేనా కాదా? నాకు అలా అర్థం చేసుకున్నాను నేను. పిల్లలా? మీరు పిల్లలు కానీ మేము ముసళ్ళు. ఇప్పుడు నేను ప్రత్యేకించి అరే సూపరు, సూపర్ సూపర్ సూపర్. ఇక ఆఖరిగా ఒక మాట, వంశీ అంటే ఎంత ఇష్టం అంటే, తెలుగు సినిమా ఒకటి దాంట్లో నేను లేను, అది తమిళ్లో తీస్తున్నాడు. తమిళ్ హీరో పార్థిబన్ అనుకుంటా,
అంతఃపురం తెలుగులో నేను లేను, తమిళ్లో నన్ను పెట్టాడు. పెట్టి లిప్కిస్ ఉందిరా నీకు దీంట్లో అన్నాడు. ఓకే అన్న. అది ఎవరితో తెలుసా? పార్టిబంతో లిప్కిస్. అది దగ్గరుండి చేయించాడు మళ్ళీ. ఆయన నేను మొహమాట పడి 2 hours బతిమాలలో కూడా వదలకుండా సౌందర్య గారితో ఈ మాట ఎందుకు చెప్పారంటే, తను ఏం చెప్పినా చేస్తూనే ఇన్ని సంవత్సరాలను చేస్తూనే ఉంటాం. వంశీ మళ్ళీ సూపర్ డూపర్ హిట్ కొట్టాలి, ఇలాంటి ఫంక్షన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వంశీ, లవ్ యూ వన్ సెకండ్, థ్యాంక్ యూ. ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది 18th. మళ్ళీ ఫస్ట్ టైం ఎంత హిట్ అయినో అంత హిట్ అవుతుంది. దీంట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. కరెక్ట్గా 22 years, అప్పుడే 22 years అయిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఖడ్గం ఇప్పుడు చూసినా ఏదో ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటాం. ప్రతి ఆగస్టు 15కి కానీ గాంధీ జయంతికి కానీ ఎప్పుడు కూడా టీవీలో చూసి మళ్ళీ చాలాసార్లు చూడడం జరిగింది. నా సినిమాల్లో ద బెస్ట్ ఫిలిం ఇప్పటికి చాలామంది అడుగుతూ ఉంటారు, ఖడ్గం లాంటి ఫిలిం తీయండి అని. ఎక్కడ తీస్తాం ఇప్పుడు? తీయలేము. ఎందుకంటే అది ఒకటే వస్తుంది, పీస్, మాస్టర్ పీస్. నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఈ సినిమా మళ్ళీ అక్టోబర్ 18న రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే జనరేషన్స్ మారిపోతూ ఉంటాయి. 20 yearsకి జనరేషన్స్. ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి ఖడ్గం అంటే ఎవరో తెలియదు. ఎందుకంటే వాళ్ళు 20 years వచ్చేసి ఉంటాయి కాబట్టి ఆ యూత్కి ఎవరికి కూడా ఖడ్గం గురించి నాకు తెలియకపోవచ్చు. మళ్ళీ ఒక మంచి పేట్రియాటిక్ ఫిలిం, మంచి ఫిలిం మీ ముందుకు రాబోతుంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇంకా వంశీ, అసలు ఈ సినిమా నాకు వచ్చేది కాదు, నన్ను వద్దన్నారు ప్రొడ్యూసర్ గారు. మధుమురళి ఫస్ట్ అంటే ఒకటి, అంతకుముందు నేను ఎప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసేవాడిని. ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తూ ఇంత పెద్ద దీంట్లో ఒక బ్యూటిఫుల్ మంచి ఎమోషనల్ క్యారెక్టర్ చేయడం అనేది ప్రొడ్యూసర్స్ కూడా డెఫినెట్గా వంశీ ధైర్యం చేసి నాకు ఇచ్చాడు. కానీ అంతే కదా వంశీ, ఫస్ట్ వద్దన్నాడు కదా. శ్రీకాంత్ కాకుండా వేరే అయితే నేను సినిమా చేస్తానని చెప్పారు ఆయన. కానీ ఆయన అన్న దాంట్లో కూడా ఒక న్యాయం ఉంది. ఎందుకంటే అప్పటి వరకు నేను ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశాను, భయపడ్డారు, ప్రొడ్యూసర్గా భయపడ్డాడు. కానీ వంశీ నాకు శ్రీకాంత్ గురించి తెలుసు, ఆడేంటో తెలుసు. డెఫినెట్గా శ్రీకాంతే నాకు కావాలి అని పట్టుబట్టి మళ్ళీ ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడం నిజంగా నా లైఫ్లో నేను మర్చిపోలేను. వంశీ అలాగే మధుమురళి కూడా. మధుమురళి అన్నాడు కానీ తర్వాత మళ్ళీ ఎస్ నువ్వు అనుకుందంటే కరెక్టే చేసేయండి అని చెప్పారు ధైర్యంగా. ఆ ధైర్యం చేసి నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం. అలాగే దాంట్లో రవితేజ, ప్రకాష్ రాజ్ వాళ్ళు ఇచ్చాక రాలేదు, వాళ్ళు లేరు, ఊళ్ళో లేరు కాబట్టి రాలేకపోయారు, లేకపోతే వాళ్ళు వచ్చేవాళ్ళు. సో థ్యాంక్ యూ వంశీ. నాకు ఎందుకంటే వంశీ సినిమాలో ఆర్టిస్ట్ చేయడం అనేది ఒక నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను, కానీ ఈయన ఒక ఇన్స్టిట్యూట్, సపరేట్ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే వంశీ చెప్పే విధానం, ఆర్టిస్ట్కి ఇంజెక్ట్ చేసే విధానం ఎంత బాగుంటుందంటే ప్రతి పాయింట్, ఈచ్ పాయింట్ మన నరనరాల్లో దింపేస్తాడు. అటువంటి వంశీ ఆయన సినిమా చేసిన తర్వాత మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. వేరే సినిమాలు చేసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. అట్లా 3 సినిమాలు ఆయన డైరెక్షన్లో చేయడం నేను. ఖడ్గం తర్వాత నా 100వ ఫిలిం, 100 మూవీ కావాలని వంశీ అయితే నాకు బాగుంటుంది నా 100వ సినిమా. కానీ మహాత్మా, అలాగే గోవిందుడు అందరి వాడేలో నాకు బ్యూటిఫుల్ మంచి క్యారెక్టర్ రామ్ చరణ్ సినిమాలో ఇవ్వడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన గురించి చాలా ఉంటాయి. ఎందుకంటే నాకు నచ్చిన డైరెక్టర్స్లో వంశీ ఒకళ్ళు. ఇప్పటికీ ఆయన ఇంకా ఉంది, ఆయన ఎన్నో మంచి సినిమాలు చేయాలని. ఇంకా ఇండస్ట్రీలో వంశీ లాంటి డైరెక్టర్, నిజంగా అంత టెక్నికల్ డైరెక్టర్ ఈరోజు కూడా ఆయన పాత సినిమాలు ఏది చూసినా సరే ఆయనలాగే తీసే డైరెక్టర్స్ చాలా తక్కువ. అటువంటి మళ్ళీ వంశీ ఇంకా మంచి సినిమాలు చేయాలి. అక్టోబర్ ఇప్పుడు ఈ 18న రిలీజ్ అవుతున్న సినిమా మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్లో బెస్ట్ సాంగ్ నువ్వే సాంగ్, అది ఎప్పటికీ మర్చిపోలేను. సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు ఆయన లేకపోవడం నిజంగా దురదృష్టం. ఈ సాంగ్ జరిగినప్పుడు గుర్తుందా నీకు? ఏంటి ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు ఏంటి వంశీ డ్యాన్స్ పెట్టవేంటి, మామూలుగా నడిపించి చేపించేస్తున్నాం అన్నాను. గుర్తుందా? ఈ సాంగ్లో డ్యాన్స్ ఉండకూడదురా, ప్లీజ్రా డ్యాన్స్ లేదురా అన్నాడు. అలా ఒక సరదాగా నాకు కొంచెం షై ఉండేది. హీరోయిన్తో సోనాలి బింద్రే తనతో చేసేటప్పుడు షై ఉండేది. మేమిద్దరే కలిసి రిహార్సల్ చేసేవాళ్ళం.
నువ్వు ఆగు మీ ఇద్దరం చేస్తాం ఫస్ట్ నన్ను టెన్షన్ పట్టద్దని చెప్పి అలా అంటే తలుచుకుంటుంటే చాలా ఇన్సిడెంట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో అక్టోబర్ 18న డెఫినెట్గా ఈ సినిమా మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే షఫీ అప్పుడే ఒక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అప్పటి నుంచి వచ్చి చాలా న్యాచురల్ యాక్టర్. ఎంత న్యాచురల్ అంటే మేమంతా నేను ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాం కానీ బట్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరే ఉండేది అంతా. అంటే మెథడ్ యాక్టింగ్ టైప్ ఆఫ్ ఇవి ఎక్కువ ఉండేది కదా మా ఇన్స్టిట్యూషన్. మాకు అది నేర్పల, మాదంతా వెళ్ళిపోతూ ఉండేది అంతే అది. సో వండర్ఫుల్ ఆర్టిస్ట్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు వంశీ. అలాగే ఇంకా మా బాబు గురించి ఏం చెప్తాం, వాడు ఏ క్యారెక్టర్ చేసిన దాంట్లో ఇద్దరం ఎన్నో సినిమాలు చేసాం. ప్రేయసరావు దగ్గర నుంచి ఎన్ని సినిమాలు చేసాము. ప్రతి సినిమాలో కూడా వాడు మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్, మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అద్భుతమైన పర్ఫార్మర్. థ్యాంక్ యూ బాబా. ఎన్నో సినిమాలు, అద్భుతమైన సినిమాలు ఉన్నాయి మన వినోదం దగ్గర నుంచి అప్పుడు లెక్కేసుకుంటే. సో మరి మరొక్కసారి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్కి, వంశీకి థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కూడా ఇంకా ఈ సినిమా గురించి ఎంత బాగా మాట్లాడుతున్నందుకు ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15th కానీ జనవరి 26th కానీ టీవీస్లో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఐఎమ్ సో హ్యాపీ. ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్ మా ఫ్రెండ్ సుంకరమాది మురళి గారికి. ఇలాంటి ఒక సినిమా చేయనిచ్చినందుకు, చేస్తున్నప్పుడు సపోర్ట్ ఇచ్చినందుకు, రిలీజ్ తర్వాత కూడా చాలా టఫ్ కండిషన్స్లో కూడా ఉండి ఫేస్ చేసినందుకు. దాని తర్వాత శ్రీకాంత్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, రవితేజ కానీ, శివాజీ రాజా కానీ, సంగీత కానీ, కిమ్ శర్మ కానీ, సోనాలి బింద్రే కానీ, పూజా భారతి కానీ, ఎంఎస్ నారాయణ కానీ చేసిన యాక్టర్స్ అందరూ. తర్వాత ముఖ్యంగా దేవిశ్రీ ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు, ఆయనకి థ్యాంక్స్. తర్వాత మా గురువుగారు సీతారామ శాస్త్రి గారు. సో పేరున అందరికీ థ్యాంక్స్. తర్వాత ఈ మధ్య ప్రెస్ మీట్లలో జర్నలిస్టుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ముఖ్యంగా సురేష్ కుండేటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత బాగోదేమో అనుకుంటున్నాను. అందుకని మీరు ఏదన్నా క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్తా. ఇప్పుడు స్టేట్ సినిమాలకి ధీటుగా రీలీజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రీలీజ్ సినిమాల వల్ల విడుదలవుతున్న స్టేట్ సినిమాలు కూడా కలెక్షన్ తగ్గుతున్నాయి. ఆ ఎఫెక్ట్ బాగా పడుతుంది. కొన్ని జరిగినాయి. అలాగే ఇప్పుడు అంతకుముందు మొరారి, మీ దర్శకత్వం మొరారి అంతకుముందు వచ్చిన రీలీజ్ సినిమాలకి రికార్డ్ బ్రేక్ గా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అది ఒక హాట్ టాపిక్ గా కూడా నిలిచింది మొరారి సినిమా. దాని తర్వాత వస్తున్న సినిమా ఇది. అలాగే ఈ సినిమా గురించి, అలాగే నెక్స్ట్ మళ్ళీ మీ సినిమాల్లో, మీరు చేసే సినిమాల్లో రీలీజ్ ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మీరు చెప్పాలి. ఏది సినిమా అంటే నాకు అన్ని సినిమాలు చేస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. చందమామ చూడు ఇన్ని ఉన్నాయి. అది జనాలకు వదిలేద్దాం. సరే, ముందుకు వచ్చిన కానీ ఈ సినిమా లైక్ రిలీజ్ల వల్ల ఇప్పుడు సినిమాలకి కాంపిటీషన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మురారి నా పర్సనల్ రీజన్ ఏంటంటే, నా అనాలిసిస్ ఏంటంటే, మురారి ఫర్ ద లాస్ట్ 2 decades బాగా డార్క్ సినిమా, డార్క్ ఎమోషన్స్, డార్క్ సీన్స్ ఎక్కువైపోయింది, వైలెన్స్ ఎక్కువైపోయింది. వాటి మధ్యలో సడన్గా ఒక కలర్ఫుల్ ఫ్యామిలీ అండ్ మ్యూజికల్ రావటం, అది మహేష్ బాబు మేజర్ ఫ్యాక్టర్ దానికి. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ మేజర్ ఫ్యాక్టర్. ప్లస్ మురారికి సపరేట్గా ఒక సెక్ట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరి వల్ల అంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ బేసిక్ రీజను బాగా డార్క్ ఎక్కువైపోతుంది సినిమాలో. ఇది ఒక సినిమా అప్పుడు సెన్సేషన్ సృష్టించి చేసినా కానీ కొంచెం కాంట్రవర్సీగా మీరు చేసిన అంతకుముందు సినిమాలకి సినిమా చాలా డిఫరెంట్. లైక్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ గురించి కానీ అప్పుడు కూడా బాగా చర్చనీయంగా మాట్లాడుకున్నారు. సో మీకు అప్పుడు వచ్చిన ఎదుర్కొన్న సమస్యల గురించి కానీ, తర్వాత వచ్చిన అప్లాజ్ గురించి కానీ ఏం చెప్తారండి? అప్లాజ్ ఫెంటాస్టిక్ అప్లాజ్ వచ్చింది. నాకు ఇప్పటివరకు కూడా ఒక 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి నేను చేసిన వాటిలో, అన్నిటికీ చాలా గొప్ప రెస్పెక్ట్, గొప్ప ఎఫెక్షన్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, అలాంటి సినిమా చేయనిచ్చినందుకు ఫస్ట్. సెకండ్, ఆఫ్ కోర్స్ మన ఆడియన్స్, మోస్ట్ బిలవ్డ్ ఆడియన్స్, ఐఎమ్ హ్యాపీ. తర్వాత అవి వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే అవి అప్పుడుతో అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళుకోవడం? శ్రీకాంత్ గారు.
ఒకటి 97లో నీ మ్యారేజ్కి వచ్చాం అక్కడికి అవును. పాలకొల్లు. అవును. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. సరే అన్న, ఇప్పుడు ఫైనల్గా ఒక్క ఛాన్స్ అని మనకి ఇష్టమైన చాలా తక్కువ రేర్గా ఉంటారు. ఆ కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఒక్క సీన్ చేసినా చాలు అని ఆర్టిస్ట్ అప్పుడు ఫీల్ అయ్యేవారు. మనం ఉన్నప్పుడు చాలా వంశీ గారు ఒక్క వేషం ఇచ్చిన చాలు, ఒక్క సీన్లో చేసినా చాలు అని ఫీల్ అయ్యేవారు. అట్లాంటిది మీరు ఖడ్గం, మహాత్మా, మళ్ళీ హీరోగా కాకుండా క్యారెక్టర్ కూడా గోవింద్ రండవర్ చేయడం జరిగింది. సో ఇందాక ఫస్ట్ నిర్మాత వద్దన్నా ఏదొద్దన్నా చేయడానికి సో అలా ఒప్పుకున్నారు కాబట్టి అప్పుడు వంశీ గురించి ఇప్పుడు వంశీ గురించి మీరు ఏం చెప్తారు? అప్పుడు వంశీకి ఇప్పుడు కొంచెం చెప్తే హార్ట్గా అప్పుడు ఎలా ఉన్నాడో డెఫినెట్గా ఇప్పుడు సినిమా చేస్తే అదే వంశీ నాకు కనపడతాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆయన నేను ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటాం. నేను అంటా నాకు ఒక మంచి ఇంకో ఖడ్గంలాంటి సినిమా చేద్దాం వంశీ అంటే ప్రొడ్యూసర్ తీసుకురా అంటారు. అదే కదా లేని మనకి ఇప్పుడు. సో వంశీ అనేది ఎప్పుడు మారలా, బట్ కొంత గ్యాప్ రావచ్చేమో కానీ 100% వంశీ మళ్ళీ మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటాడు డెఫినెట్గా. నాకు మార్పు ఏం లేదు, అతను నాకు ఏం మార్పు కనపడలా. అదే ఫ్రెండ్షిప్, అదే ఇది. నేను వెంకట్ రెడ్డి సార్. ఖడ్గం సినిమా ఒక సెన్సేషనల్. ఇప్పటికి కూడా మనం ఇండిపెండెన్స్ డే ఇలా చూస్తుంటే ఆ పాటలు వేసేసి మొత్తం ఇప్పటికి కూడా చూస్తుంటాం. అలాంటి శాటిలైట్ ఛానల్స్ న్యూస్లో కూడా మనం బాగా చూస్తుంటాం సార్. అయితే నేను అనేది ఏంటంటే ఇలాంటి సినిమాని పార్ట్ 2 లాగా చేయొచ్చు కదా. ఎందుకంటే హీరో కూడా రెడీగా ఉన్నాడు. నాకు తెలిసి శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్ పర్టికులర్గా అదే కదా మీ క్వశ్చన్. నాకు పార్ట్ 2 మీద నమ్మకం లేదు సార్. పార్ట్ 2 అనేది ఒక బిజినెస్ ప్రపోజిషన్స్ అయింది తప్ప ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫిల్మ్ అవ్వట్లేదు. ప్లస్ నా సినిమాలు అన్నీ కూడా అక్కడతో ఎండ్ అయిపోతుంది, వన్ అండ్ ఓన్లీ అని. దానికి ఎక్స్టెండ్ చేసి అదే దాంట్లో డ్వెల్లింగ్ అనేది నాకు ఆ స్కిల్ రాలా, ఆ క్రాఫ్ట్ తెలియదు నాకు. సినిమా అంటే ఒకటే సినిమా సార్. పార్ట్ 2 కాకపోయినా అలాంటి సబ్జెక్టు మరి అది అలాంటిది వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఎవరితో వస్తుంది? అంతకంటే పెద్ద వస్తుంది. అక్కడే మీరు మళ్ళీ పొరపడబడి ఎవరితో ఖడ్గం ఎవరితో అనుకుని చేసామా, ఎవరో సబ్జెక్ట్ కరెక్ట్ అవుతారో. నాకు సబ్జెక్టే హీరో అండి, హీరోని బట్టి సబ్జెక్ట్ కాదు. నాకు అది రాదు, అదొక ఆర్ట్. అలాంటి ఆర్ట్ నాకు రాదు. సినిమాని బట్టి యాక్టర్స్. నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్లీ మీ సినిమాలు మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే అది చెప్తే మళ్ళీ మాకు ఏజ్ అయిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి అలా ఎంజాయ్ చేసాం చూస్తూ. నాకు మీ సినిమాల్లో బాగా నచ్చేది ఏంటంటే ఖచ్చితంగా హీరోయిన్కి ఒక స్పెషల్ సాంగ్, హీరోయిన్ని చూపించే విధానం అన్నది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మాకు లిటరల్లీ మేమందరం బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది యంగ్ ఫిలిం జర్నలిస్టులు ఉన్న వాళ్ళందరూ, మా అన్న కూడా అంట, సురేష్ అన్న కూడా అంట. సో సార్ అంటే మీ మార్కో ఫిలిమ్స్లో ఖచ్చితంగా ఆ టైప్ ఆఫ్ ఒక పాట ఉంటుంది. అంటే మీరు కావాలని ఇట్లా చెయ్యాలి అని చెప్పి అలా క్రియేట్ చేస్తారా, లేదంటే కథకి అది అవసరం అన్నట్టు పెట్టడం జరిగిందా? 50-50. నాకు అందరికి కూడా ఒక అమ్మాయి అనేది ఒక మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ ఎ గాడ్. సో ఆటోమేటిక్గా దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం సినిమాలో జరుగుతుంది. ఆ రోజు మీరు అలా అనుకుని చేశారు కాబట్టి ఇప్పుడు రిలీజెస్ అప్పుడు ప్రతి ఒక్కళ్ళు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్ లో. ఆల్మోస్ట్ ఆ గెటప్స్ వేసుకెళ్ళి మరి. బట్ అందులో ఫస్ట్ ఆ అమ్మాయిలు ఏంజల్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. ప్లస్ శాస్త్రి గారు లాంటి ఒక అద్భుతమైన పాటల రచయిత, దేవిశ్రీ ప్రసాద్, మణి శర్మ, మ్యూజిక్ డైరెక్టర్స్ సందీప్ చౌతా, శశిప్రీతం, ప్లస్ కెమెరామెన్, లొకేషన్స్, సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్స్. ఫైనల్ గా వీటన్నిటికన్నా మీ విజన్ అయితే బాగుందని ఒప్పుకుంటాను. స్క్రీన్ మీద అమ్మాయి యాక్టర్, వెదర్ మేల్ యాక్టర్ ఫిమేల్ యాక్టర్, వాళ్ళకి కనపడతారు కాబట్టి మేజర్ షేర్ వాళ్ళకి వెళ్తుంది. అండ్ ఇంతమంది కష్టం ఉంటుంది. అండ్ ఇంకొకటి రీసెంట్ గా చెప్తున్నటువంటి మురారి రిలీజ్ ఏదైతే అయిందో అప్పుడు థియేటర్ లో జరిగిన సందడి మీరు చూసారు. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ ఏ తరహా రచ్చ అన్నది చేశారన్న చూసారు కదా. మ్యారేజ్ ఏదైతే ఉందో సార్, అది చూసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ సార్? ఏంట్రా ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అలా చేసుకోవడం చాలా తప్పు అనిపించింది, బాగా అనిపించింది నాకు. మన కల్చర్కి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది, వెనకాల ఒక సెన్స్ ఉంది, ఒక కన్స్ట్రక్టివ్ థియరీ ఉంది, ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన ఉంది దాని వెనకాల. అది అంటే వాళ్ళకి తెలియక కొంత, ప్లస్ ఒక ఫ్యాన్సీ ఇమీడియట్ దీనికి పబ్లిసిటీ కొంత, కెమెరాలు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దానివల్ల ఎక్కువ రియాక్ట్ అయ్యారు.
గాడ్ ఫర్బిడ్ దెమ్, గాడ్ బ్లెస్ దెమ్, బట్ దట్స్ రాంగ్ ఐ ఫీల్. సార్ హాయ్ సార్. హాయ్, ఎక్కడ? ఇక్కడ కూడా ట్రై కలర్స్ ని చాలా చోట్ల మీరు మ్యాచ్ చేయడానికి అంటే మూడు Full కలర్స్ throat అది అంటే throat. ఏమైనా ఐడియా పెట్టుకొని చేశారా? అంటే చాలా మన పర్టికులర్ గా ఫ్లాగ్ని రిప్రజెంట్ చేద్దాం. ఖడ్గం అనేది మన భారతీయ జెండా అనేది ఒక ఖడ్గం అని, అది ఒక క్లాత్ కాదు, ఖడ్గం అని. దాని గురించి తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఆలోచించినా, దాని పట్ల తప్పుగా ప్రవర్తించినా ఆ థాట్ ప్రాసెస్ ఒక ఖడ్గం అయ్యి మనల్ని వేసేస్తాను. ఆ ఉద్దేశంతో ఖడ్గం అని పెట్టింది. కృష్ణవంశీ గారు,